ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని చేపట్టాలని కోరుతున్న భారీ కేక్ కటింగ్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. కాసన్ని కరుణా చౌదరి గారు, నైనా చౌదరి గారు గన్నవరం, కోట శ్రీనివాసరావు గారు కొప్పురావు మీ జత రెడీగా ఉన్నారు. మహిళా నాయకురాలు టీడీపీ అందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అక్కడ మన మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నారా చంద్రబాబు గారి తనయులు పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ నవ్యాంధ్ర బాధ్యులు ఏడవ రౌండ్ 2100 అడుగు దూరాన్ని 18 నిమిషముల 2 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు వారి జత పోటీలో ఉన్నాయి. మరి అదైతే మరి ఎదురండి అబ్బాయి, ఆదరి ఎదురండి. ఈనాటి కార్యక్రమానికి తాడికొండ శాసనసభ్యులు గౌరవనీయులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడాను ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందడానికి 5 నిమిషంలో ఉన్నది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ముందు కొనసాగిపోవడానికి మన నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. వారి పుట్టినరోజు పురస్కరించుకునే రోజున టిఎన్ఎస్ఎఫ్ గట్నేని సాయి వారి మిత్రమండలి అందరూ కలిసి భారీ కేక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారు, ఈ ఎట్ల పంచాయతీ యొక్క ప్రధాన భూమిగా పోషిస్తున్న మంత్రి గారికి, మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తాడికొండ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. నాలుగు నిమిషంలో ఉన్నది. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి తోడుగా మన నారా లోకేష్ గారు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ
ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అనేక మెడికలను ఏర్పాటు చేసి దాని ద్వారా నిరుద్యోగ ఏర్పాటు చేసేదానికి ఈనాటి కార్యక్రమాలు అభివృద్ధి ప్రదాత పేదవాడి ప్రతినిధి మన మంత్రులకి మంత్రివాడి కుమారావు గారికి మరియు కాళీకొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేక కొన్ని దాని రాష్ట్ర చరిత్రలోని గత సువర్ణాక్షరాలతో జరిగిన చరిత్ర ఇది చిలకూరుపేట నియోజకవర్గంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంత భారీ ఎత్తున ఎట్ల ప్రజలు ఏర్పాటు చేయడం పెద్ద గొప్ప చరిత్ర. ఉన్నది రాజధాని అమరావతి ఏర్పాటు చేయడం కోసం 34,000 ఎకరాల భూమిని సేకరించడంలో భాగంగా మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రతిపాటి కుమారావు గారు, నారాయణ గారు, వారికి తోట తెలంగాణ శ్రావణ్ కుమార్ గారు, కాళీకొండ శాసనసభ్యులు వారు చేసినటువంటి కృషి వర్ణనాతీతం. అమరావతి రాజధాని ఏర్పడటానికి రైతులు హితోధికంగా ముందుకొచ్చి భూములు అందించి మన రాజధాని నిర్మాణం కోసం వారు చేసినటువంటి సేవకు రైతు సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అక్కడ నిర్మాణం చేయడం కోసం భూములు సేకరించడంలో ఒక్క నిమిషం ఉన్నది. వీరు చేసేటువంటి శ్రమ, కృషి, పట్టుదల మరువలేనిది. ఈ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో వీరి యొక్క పేరు సువర్ణాక్షరాలు కూడా లిఖించబడ్డాయి. ప్రత్యేక స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. ముప్పై సెకండ్లు ఉన్నది. 9వ రౌండ్ 2,700 అడుగుల దూరాన్ని 24 నిమిషముల 26 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు, కొప్పురావురు, కాసనేని గగనా చౌదరి గారు, నైనా చౌదరి గారు, కన్నవరపాలు చౌదరావాలి. సమయము పూర్తయినది. రాజకీయాలకి వల్ల తెచ్చి పార్టీలకు అత్యంతంగా ప్రజల యొక్క అభివృద్ధి ముందుకేతంగా ముందుకు సాగుతున్న మన అతిరథ మహారాజులందరికీ స్వాగతం తెలియజేస్తుంటూ భక్తుల శ్రీనివాసరావు గారు, నవలూరు మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా వారితో లాగిన దూరము 2,708 అడుగుల 8 అంగుళములు. 2,708 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. 4వ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసనేని గగనా చౌదరి గారు, మీనా చౌదరి గారు, కన్నవరం. ఈరోజు మన ప్రియులు గుంటూరు జిల్లా కాళీకొండ శాసనసభ్యులు, మన ప్రజా రాజధాని
శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు సోదరులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు